న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 26. సంసోను తన చేతిని పట్టుకునిన బంటితో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకుందును. ఒక రెండు పిల్లర్స్ ఉన్నాయి, ఒక రెండు స్తంభాలు ఉన్నాయి, పిల్లర్స్ ఉన్నాయి. అక్కడున్నటువంటిది ఆ దాగోను గుడి. అది మొత్తం ఫిలిస్తీయులు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి గుడి. అది ఆ ప్రాంతము, ఆ గుడి అంతా కూడా ఒక బలిష్టమైనటువంటి రెండు పిల్లర్స్ ఉన్నాయి, రెండు స్తంభాలు ఉన్నాయి. ఈ రెండు స్తంభాల మీదే ఆ గుడంతా కూడా ఆధారపడి ఉంది. అర్థమవుతుందా? ఈ రెండు స్తంభాల మీదే ఆ గుడంతా ఆధారపడి ఉంది. ఈ రెండు స్తంభాల్లో కానీ పడిపోని అంటే ఆ గుడి ఏమైపోద్ది? కూలిపోద్ది, మొత్తానికి కూలిపోద్ది కదా, ఇంకా దేనికి పనికిరాదు. ఈ రెండు స్తంభాలు మనకు దేవుడు, రెండు స్తంభాలు మనకు కూడా ఉన్నాయి. రెండు స్తంభాలు మనకు కూడా దేవుడు ఇచ్చాడు. అవి ఏంటనంటే అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచన భాగం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము. అంటే ఈ రెండు పిల్లర్స్ని అలా ఉంచుకొని మనకు కూడా దేవుడు ఒక రెండు పిల్లర్స్ ఇచ్చాడు, రెండు స్తంభాలు. అందులో ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము. ఈ రెండు సమపాలనలో ఉండాలి ఎప్పుడూ కూడా. సమపాలనలో అంటే సమానంగా, రెండు సమానంగా. ఇప్పుడు రైలు పట్టాలు చూసారా, ఒకటి ఎక్కువైపోయి ఒకటి డౌన్ అయిపోయింది అనుకోండి, ట్రైను సరిగ్గా నడుస్తుందా? మాట్లాడరే, నడుస్తుందా? పోనీ ఒకటి డౌన్ అయిపోయి ఒకటి ఎక్కువైపోయింది అనుకోండి, నడుస్తుందా? మీరు ఎప్పుడైనా సరే చూడండి, ట్రైన్ రెండు పట్టాలు ఎట్లా ఉంటాయి? సమానంగా ఉంటాయి. వాటి మీద కూడా ఇది ఏ మాత్రం తేడా వచ్చినా ట్రైన్ ఏమైపోద్ది? కూలిపోద్ది. అంటే ట్రైన్కు రెండు స్తంభాలు ఉన్నాయి, రెండు పట్టాలు కదా. ఆ దాగోను గుడికి రెండు స్తంభాలు ఉన్నాయి, దానికి మూలాధారం. మనకు మన ఆత్మీయ జీవితానికి రెండు స్తంభాలు ఉన్నాయి, ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. ఈ రెండు సమపాలల్లో ఉండాలి. నేను ప్రార్థనే చేస్తానండి, వాక్యం నాకు అక్కర్లేదని అంటే ఆ పిల్లర్ అది నిలబడదు. నేను వాక్యమే వింటానండి, ప్రార్థన నాకు వద్దండి అంటే నిలబడదు. ఈ రెండు సమపాలల్లో ఉండాలి. ఇది దేవుడు మనకి ఇచ్చింది. అయితే న్యాయాధిపతుల గ్రంథానికి రండి. సంసోను తన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు భటులను తీసుకుని ఏమంటున్నాడంటే, ఈ గుడికి ఆధారంగా ఉన్నటువంటి ఆ రెండు స్తంభాల దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళండి, నన్ను దాన్ని తడవనివ్వండి, నేను వాటి మీద ఆనుకుంటాను అంటున్నాడు. ఈ స్తంభాలు రెండింటి మీద ఆనుకోవడం అంటే, ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఈ గుడంతా దేని మీద ఆధారపడి ఉందంటే ఈ రెండు స్తంభాల మీద. అంటే ఈ రెండు స్తంభాలు ఒకవేళ కూలిపోతే ఏమవుతుంది? గుడి కూలిపోతుంది. అలాగే ఈ రెండు స్తంభాలు మన జీవితంలో చాలా అవసరం. ఓకే, ఇది మొదటి మాటగా చెప్తున్నది. రెండవది ఏంటంటే ఆధారపడి ఉండడం. మీకు ముందు చెప్పిన మాట అదే కదా, ఆధారపడి ఉండడం. మనం దేవుని మీద ఆధారపడి ఉండాలి అనే విషయం చాలా అవసరం మనకి. ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలాసార్లు ఏమవుతుందంటే దేవుని మీద నుంచి మనసు మళ్ళీపోయే పరిస్థితులు చాలా వస్తాయి మన జీవితాల్లో. అప్పటి వరకు దేవుని మీదే ఉంటాం, కానీ సడన్గా ఏమవుతుందో తెలియదు, దేవుని మించి మనసు మళ్ళీపోయి లోకం మీద పడిపోతాం. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ జీవితం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు స్తంభాల మీద ఆ గుడి ఆధారపడి ఉంది కదా. ఇది కూలితే అవి పడిపోతాయి. అంటే ఈ రెండు పిల్లర్స్ ప్రధానమైనవా కావా? ప్రధానమైనవే కదా. ఇప్పుడు దేవుని మీద మనం ఆధారపడ్డం అంటే ఆ గుడి అంతా కలిసి ఈ రెండిటి మీద ఆధారపడి ఉంది.
ఇది కూలిపోతే అది కూలిపోతుంది. దేవుని మీద ఆధారపడడం అంటే కూడా అలాగే. అంటే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, మనం దేవుని మీద ఉన్నప్పుడు దేవుడే మనకు సర్వం, దేవుడే మనకు అన్నిని. దేవుడే గనక ఇందులో నుంచి వెళ్ళిపోతే ఇది ఏమైపోతుందంటే కూలిపోతుంది. అట్లా ఉండకూడదు. ఆధారపడడం అంటే అది కాదు కదా. మరి నీకు నాకు ఇంకా సంబంధం లేదు అన్నట్టుగా ఆ బంధం అంతటితోనే కట్ అయిపోయింది. అంటే అవసరానికే కేవలం దేవుణ్ణి వాడుకుని ఉపయోగపడిచి దాని తర్వాత నీకు నాకు సంబంధం లేదు, నీ దారి నీది, నా దారి నాది అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆధారపడిన తర్వాత ఇక్కడ సందర్భాన్ని మీకు ఆత్మీయ కోణంలో చెప్తున్నాను. ఇప్పుడు ఈ దాగోను గుడిలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సంగతులన్నీ సంసోనికి తెలుసు. సంసోను జీవితం అంతా మనకు తెలుసు కనుక ఇప్పుడు అదంతా నేను చెప్పట్లేదు. కానీ తన చివరి క్షణంలో మాత్రం ఆ ఆధారంగా ఉన్నటువంటి స్తంభాల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను అక్కడ దాని మీద ఆనుకుంటాను, నన్ను అక్కడ తీసుకెళ్ళమని అన్నాడు. అన్న తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ తీసుకెళ్లారు. అక్కడ ఇంచుమించుగా రమారమి 3,000 మంది చూస్తూ ఉన్నారని అక్కడ రాయబడి ఉంది. 28వ వచనంలో అప్పుడు సంసోను చూడండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. అంటే ఒక రకంగా తను ఏం చేస్తున్నాడు, తను వాళ్ళ మీద కక్షగట్టాడు. కక్షగట్టి వాళ్ళను ఏమైనా సరే అంతమొందించాలన్నటువంటి ఆ లోపల కసి అంటాం కదా, అది అతనిలో పుష్కలంగా ఉంది. దాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలి, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను కనికరించు, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్రార్థన దేనికోసం చేసినట్టు? మామూలుగా మనం చదువుతుంటే కూడా మనకు అర్థమవుతుంది కదా దేనికోసం చేసినట్టు ఈ ప్రార్థన అంటే పగ తీర్చుకోవడానికి చేసినటువంటి ప్రార్థనగా అది మనకు కనిపిస్తుంది కంటికి. కానీ ఇక్కడ ఒకటి, మరి అప్పుడు సంసోను ప్రార్థన దేవుడు విన్నాడా? పగ తీర్చుకునే ప్రార్థన దేవుడు వింటాడా? మీరు ఇక్కడ ఆలోచించాలి. ఎందుకనంటే ఆ రోజున సంసోను దేవుణ్ణి కోరుకున్నప్పుడు దేవుడు కూడా ఆ ప్రార్థన అంగీకరించాడు. కారణం ఏంటంటే అసలు సంసోనును దేవుడు ఒక న్యాయాధిపతిగా ఏర్పాటు చేసిందే ఫిలిష్తీయులను తీసేయడానికి. ఫిలిష్తీయుల యొక్క స్థితిగతులన్నింటిలోనూ కూడా వారిని అంతమొందించడానికే దేవుడు అతన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఇతను అడిగాడని అతనికి ఏం అవకాశం ఇవ్వలేదు, దేవుని సంకల్పంలో కూడా అది ఉంది. కనుక మనం ఏది అడిగినా ఆయన సంకల్పంలో ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు కృత నిబంధన ప్రకారంగా కూడా మనం ఆలోచిస్తే మనం ప్రార్థన చేసేటప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు మీరు లేచి నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఏమన్నాడు ప్రభు? మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. ప్రభు చెప్తున్న మాట అది. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచన భాగం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఏమంటున్నాడు? మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీరేం చేయాలా? క్షమించాలి. అంటే దేవుని మీద ఆధారపడడం అని అంటే మన సర్వస్వము దేవుడై ఉండాలి. మన సర్వస్వము దేవుడై ఉండాలి. నేను ఈ పని చేస్తున్నాను కదా, మరి దేవుడు ఏమన్నా అనుకుంటాడా అని ఫస్ట్ ఎవరి గురించి ఆలోచించాలా? మీరు ఎప్పుడైనా ఆలోచించారు అలాగా? నేను ఈ పని చేస్తున్నాను కదా, ఇది దేవుడికి నచ్చుతుందా లేదా అని ఫస్ట్ అనుకున్నారా ఎప్పుడైనా? ఎందుకు అనంటే అందరికన్నా మనల్ని ఎక్కువ ప్రేమించేది ఎవరు చెప్పండి? మీరు ఆలోచించండి. చాలామంది మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. చాలాసార్లు మన దగ్గర ఉన్నటువంటి అవసరాలు తీసుకున్నారు, వస్తువులు తీసుకున్నారు, విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ మనతో ఉన్నది ఎవరు? ప్రభువే కదా. మరి అలాంటి ప్రభువుకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా వద్దా? ఎవరేమన్నా అనుకొని, కానీ అసలు నా ప్రభు ఏమనుకుంటున్నాడో ఈ విషయంలో, ప్రభు ఇది నీకు ఇష్టమేనా, ఈ పని నీకు ఇష్టమేనా అని ఫస్ట్ మనం ప్రభువుని అడగాల. అలా అడిగినప్పుడు మనము మంచి దారిలో ప్రవేశించగలుగుతాం. అందుకే మనలో ఎప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటాడు. ఏదైనా మనం చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఈ పని చేస్తున్నావు, ఇది మంచిది
కాదు. ఎందుకు ముందుకెళ్తున్నావు అని ఫస్ట్ మనకి ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. అప్పుడు మనకు అర్థమైపోవాలి, అంటే ఇది ప్రభువుకి నచ్చలేదు అని. కొన్ని విషయాల్లో చూడండి, వెరీ గుడ్, నువ్వు మంచి పని చేస్తున్నావు, ముందుకెళ్ళు అని మనకు అర్థమవుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చేసే పని మంచిది కాబట్టి నువ్వు ముందుకు ప్రయాణించు అని. అంటే దేవుడు కూడా ఆ పని ఇష్టమైంది. ఇది మన జీవితంలో మనం ఆలోచించినప్పుడు నేను మీరు కూడా అందరికి కలిపి చెప్తున్నాం అన్నమాట. మనందరం కూడా బాగుంటాం. ఆత్మీయ స్థితిలో ఎప్పుడూ కూడా దేవునిని స్తంభములుగా చేసుకుని నిలబడతాం. ఇప్పుడు దేవుడు అనేటువంటి ఆ పిల్లర్ స్తంభం గనక పక్కకి వెళ్ళిపోతే అదేమవుద్ది? కూలిపోద్దా నిలబడద్దా? అమ్మా, కూలిపోద్ది కదా. అందుకే మూలకు తలరాయి అంటాడు యేసుక్రీస్తు వారిని. ఏ రాయినైతే మీరు పారద్రోలేరో, తోలనాడారో, అవమానపరిచారో, కాదన్నారో, ఆ మూలకు తలరాయి ఆయనే అన్నాడు. మన సందర్భాలన్నిటిలోనూ కూడా యేసుక్రీస్తు ప్రభువారే మనకు కనిపించాలి. నిజంగా ఎంత బాగుంటుందో తెలిసి మనం. ఎందుకు అనంటే, మరి ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో మనకి ఏం కనబడుతుందంటే, ఎటు చూసినంత భయంకరమైన పాపమే. మంచి కనిపిస్తుంది అక్కడ అంటే అసలు మంచి అనేది కనబట్టలేదు. భయంగా బ్రతకాల్సి వస్తుంది ఇప్పుడున్న దినాల్లో అయితే. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని కొరకు బ్రతుకుటలో, ఆ రోజున సంసోన్ అయితే తను ఏదో అడిగాడు కానీ దేవుడు దాన్ని తీర్చాడు. ఆ రోజున పగ తీర్చుకోవడానికి నాకు సహాయం చేయమని అడిగితే దేవుడు కూడా అవకాశం ఇచ్చాడు. ఆ రోజున మరి తన జీవిత కాలంలో చంపిన వారికన్నా కూడా అనేక మందిని చంపినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవుని పైన మనం ఆధారపడినప్పుడు అపవాదిని ఎప్పుడు కూడా మనం చంపగలం. ప్రైజ్ ది లార్డ్. దేవునిపై మనం ఆధారపడినప్పుడు వాడిని ఎప్పుడూ మనం చంపగలం. అందుకే మీరు వారిని మీ కాళ్ళ కింద చితక తొక్కుతారు అనే మాట ఎందుకు వచ్చింది అని అంటే, మనము నమ్ముకున్న దేవుని మీద మనం ఆధారపడ్డాం కనుక, దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా వాడు మన కాళ్ళ దగ్గరే ఉంటాడు. లేకపోతే ఎక్కడుంటాం? ఆలోచించండి. ఎప్పుడైనా సరే బాప్తిసం పొందిన తొలినాళ్ళల్లో చాలా శోధన ఉంటుందని సేవకులుగా మేము కూడా చెప్తాం. ఎందుకు అంటే అసలు రక్షణ కార్యం అన్నది వాడికి నచ్చదు, అసలు ఇష్టం ఉండదు. వాడు అసలు ఒప్పుకోడు దానికి. నువ్వు ఏదైనా చెయ్యి, ఎన్నైనా చెయ్యి, కానీ రక్షణ మాత్రం నువ్వు తీసుకోవడానికి వెళ్ళలేదు. అందుకే చూడు, మన వాళ్ళు కూడా చాలామంది వాక్యం సంవత్సరాలు వింటున్నారంటే ఇంకా మార్పు రాలేదంటే లోపల ఎవడున్నట్టు? నాకు దేవుడంటే ఇష్టమేనండి, అదండి, ఎన్ని కబుర్లైనా చెప్పు, కానీ లోపల ప్రభు అయితే లేడు. ప్రభువును ఆధారం చేసుకుని ఆ జీవితం అయితే లేదు. ఎట్లా దానికి ఆనవాలంటే, నీకు రక్షణ కార్యము నీ హృదయంలో జరగలేదు కనుక అదే మనకి ఆధారంగా కనిపిస్తుంది, సాక్ష్యంగా అదే కనబడుతుంది. ఒకవేళ దేవుని యొక్క వాక్యమే నీ హృదయంలో పనిచేస్తుంటే ఖచ్చితంగా ఏమవుతారు? మారు మనసు పొందుతారు, దేవునికి దగ్గర అవుతారు, దేవుని కొరకు నేను ఏం చేయాలా అని ఆలోచిస్తారు. ఈ చేసే పని నా దేవునికి నచ్చుతుందా అని ఆలోచిస్తారు. అందుకే మనము ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే, నేను చేసే పని వల్ల నా దేవునికి నష్టం రాకూడదు, నా దేవునికి అవమానం కలగకూడదు. మా పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రతిసారి చెప్తామన్న మాట ఇది. మనము ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువులో బతుకుతున్నాం, మన వల్ల దేవునికి ఎట్టి పరిస్థితుల్లో అవమానం కలగకూడదు, అలా మనం ప్రవర్తించాలి. ఫస్ట్ మాట ఇదే చెప్తా, తర్వాత ఏదైనా జరగని. కాబట్టి మన ద్వారా దేవునికి అవమానం కలగకూడదు, మన ద్వారా సంఘానికి అవమానం కలగకూడదు, మన ద్వారా కుటుంబానికి కూడా అవమానం కలగకూడదు. ఇది మనం కాపాడుకోవాలంటే, ఇది మన జీవితాల్లో జరగాలంటే మన స్తంభం ఎవరవ్వాలి? ఆ ప్రభువు ఉండాలి. క్రీస్తు అనే ఆ స్తంభం చక్కగా ఉంటుంది. అది ఉన్నంతసేపు మనల్ని ఎవరో పడగొట్టలేరు. దుష్టుడైన అపవాది కూడా మనలను పడగొట్టలేడు. ఎందుకంటే మనం అంత గొప్ప స్థితిని దేవుడు మనకి నడిపించాడు. చూడండి ఒకసారి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని అన్నాడు. మీరు ఇంకో విషయం గమనించారా? ఇప్పుడు సంసోను ఎవరికి ప్రార్థన చేశాడు? సంసోను మన ఇంతకుముందు ఎప్పుడైనా సరే తన జీవితం అంతా చూడండి, ఎప్పుడైనా ప్రార్థన చేయడం కనపడద్దా?
పోనీ ఎక్కడైనా సరే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాను, వీళ్ళ మీద యుద్ధానికి వెళ్తాను, నువ్వు నాకు సహాయం చేయాలన్నాడా? 1000 మంది ఒకేసారి వస్తే గాడిద దవడెముక తీసుకుని 1000 మందిని కొట్టి చంపాడు. 1000 మంది ఒకేసారి వస్తే ఫిలిస్తీన్లు గాడిద దవడెముక తీసుకుని 1000 మందిని కొట్టి చంపాడు ఒకేసారి. అప్పుడు కూడా దేవుని ఏమీ అడగలేదు. దేవుని యొక్క ఆత్మ అతన్ని ప్రేరేపిస్తే ఆ పని చేయగలిగాడు. కానీ చివరిసారిగా చనిపోయే ముందు ఏమంటున్నాడు? నేనును ఫిలిస్తీన్లు కలిసి చచ్చిపోతామంటున్నాడు. చూడండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఉంటుంది అన్నమాట. నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. ఏమంటున్నాడంటే, నేనును ఫిలిస్తీయుల సర్దారులు అందరంటే నేను కూడా వాళ్ళతో పాటు చచ్చిపోతాను, అది నువ్వు అంగీకరించు నాయనా అంటాడు. అంటే శత్రువుని జయించుటలో మనం చచ్చినా పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. శత్రువును జయించుటలో మనం చచ్చినా పర్వాలేదు, కానీ వాడి ముందు మాత్రం ఓడిపోకూడదు. అర్థమవుతుందా? వాడి ముందు మాత్రం ఓడిపోకూడదు. ఓడిపోకుండా ఉండాలంటే మన ఆధారం ప్రభు అయి ఉండాలి. ఖచ్చితంగా ప్రభు ఆధారంగా లేకపోతే ఖచ్చితంగా ఓడిపోతాం. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడు కొరింథీయులతోటి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని శక్తి సంసోను గుర్తొచ్చిందా? ఇప్పటి వరకు నా జుట్టు ఎంత ఉంది, దానికి జడలేసుకోమని చెప్పాను, అందరినైనా జడలేసుకున్నారు, మేకులు కుట్టారు, తాళ్ళు కట్టారు, ఏవేవో చేశారు, ఇంత జుట్టు ఉందో నాకు అనుకున్నాడు. బలం జుట్టులో ఉందా? చెప్పండి, మీ తలకాయలో బలం ఉందా? మీ జుట్టులో బలం ఉందా? అలాగైతే ఎంతమందిని చంపేద్దరు మీరు? రారా ముడే చంపేస్తాను నేను అంటారు కదా. ఒకవేళ నిజంగా అలా బలం ఉంటే కనుక తలలో ఏమి బలం ఏమీ లేదు, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత బలం దొరికింది. అందుకనే అప్పటి వరకు తన బలాన్ని తన యుక్తి శక్తులు తన గొప్పతనం అనుకున్నాడు, కానీ దేవుని శక్తి అంటే అప్పుడు అర్థమైంది అతనికి. 2 కళ్ళు పీకి ఆ దాగోను గుడిలోకి తీసుకెళ్ళి కట్టిపడేశారు. అంటున్నాడు, నా 2 కనుల నిమిత్తము ఏంటంట, 2 కళ్ళు పీకారు కాబట్టి 2 స్తంభాలు పడగొడతాను. అప్పుడప్పుడు మనలో ఉన్నటువంటి మనుష్య గుణం కూడా బయటికి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం బలహీనం కాబట్టి, మనం బలహీనలు గనక మనుష్య గుణం కూడా బయటికి వస్తుంది. మీరేమన్నా అనుకోండి అంకుల్ గారు, మీరు ఏమన్నా చెప్పండి అంకుల్ గారు, అలా అనేటప్పటికి నాకు బాధ కలిగింది అందుకే అనేసాను అంటారా అంటారు. అప్పుడప్పుడు మీరేమన్నా అనుకోండి, ఇంక నేనేమనుకున్నది ఏముంది అందులో. కనుక అలా ఎప్పుడు కూడా మనం ప్రవర్తించకుండా, మనం ఎవరి మీదంట, ఏ శక్తి మీద? దేవుని శక్తి మీద మన విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటే చాలా బాగుంటాం. చాలాసార్లు మనం బలహీనం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక, మనుషులతో చెప్పుకోలేక దేవునితోనే చెప్పుకుని, ఏం చేయమంటావు ప్రభా, ఇంకా నా బ్రతికెందుకు అనుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయిన సందర్భాలు మరి బ్రతుకుల్లో చాలానే కనపడతా ఉంటాయి. కానీ దేవుని నమ్ముకున్న చెడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. దేవుణ్ణి నమ్ముకుని చెడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ నేను ప్రభు నమ్ముకుని చెడిపోయాను, నా బతికిలాగా నాశనం అయిపోయింది ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు ఉండరు. మనంతటా మనం చేసుకుని చెడిపోయి పడిపోవాలి తప్ప దేవుణ్ణి నమ్ముకుని పడిపోయే పరిస్థితులు ఏమీ లేవు. కనుక మన జీవిత దినాలు, మన ఆలోచనల్లో అన్ని పక్కన పెట్టి దేవుణ్ణి మనం ఆధారంగా చేసుకోవాలి. దేవుడు ఒక 2 స్తంభాలు మనకిచ్చాడు. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. ఈ రెండిటిని కూడా మీరు కూడా స్తంభంగా పిల్లర్లుగా చేసుకుంటే దేవుని మీద ఆధారపడినట్టు లెక్క. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎప్పుడెప్పుడు మనకి ఏం అవసరమో, ఎలా చేయాలో, మన జీవితంలో ఎలా నడిపించాలో చక్కగా నడిపిస్తాడు ఆయన. అంటే అపవాది కూడా దేవుడు ఏమన్నాడు, గర్జించు సింహం వలె వాడు ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు అంటున్నాడు. అయితే వాణ్ణి గర్జించే సింహం అయితే మన ప్రభువు కొదమ సింహం. ప్రైజ్ ది లార్డ్. గర్జించే సింహం కాదు, దాని తాతైనా దాని మామైన ఏదైనా కాళ్ళ కింద తొక్కు పెడతానన్నాడు దేవుడు. కాబట్టి మనం భయపడకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవడం అంటే అది. అంతేగాని ఉత్తరే ప్రభువా నీకు చెప్పాను కదా నువ్వు చేసే ప్రభువా, అసలు ఇది కాదు. అసలు మన సర్వస్వము ఆయన అయి ఉండాలి. నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకపోయినా ఎవరికి చెప్పాలి? దేవుడు చెప్పాలి. అంత దగ్గర ఉండాలన్నమాట దేవునికి. మనం చూడండి, కొన్ని విషయాలు ఉంటాయి ఎవరికి మనం చెప్పం. మనం ఎవరికైతే చెప్పాలనుకో వాళ్ళకి మాత్రమే చెప్తాం.
అంటే అంత నమ్మకం. దేవుణ్ణి అంతకన్నా బాగా నమ్మాలి. కనుక అలాంటివి నాకు చాలా సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇది దేవుని నడిపింపు, ఇది మనం వెళ్ళాలి, రైట్, దేవుడు ఇది చేయమన్నాడు, రైట్, మనం ఇది చేయాలి, ముందుకెళ్ళాలి, అంతే. మీకు మందిరంలో కూడా చూడండి, నాకు పలానా కావాలి ప్రభా, నాకు పలానా వస్తువు కావాలి, నాకు పలానా ఇది కావాలి అనగానే ఆ వారంలోనో నెలలోనో వస్తువు వచ్చేసేది. ఎలా వచ్చేదంటే నాకు తెలియదు. ఎవరినొకరు దేవుడు ప్రేరేపిస్తాడు. నువ్వేం చేస్తున్నావు, వస్తువు కావాలి కదా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి పట్ట అంటాడనమాట. నేను చెప్పక్కలేదు ఆ విషయం. ఎవరితో చెప్పాలో వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు అనుకోకుండానే తీసుకొచ్చి అక్కడ మనకు తెలియదు ఆ విషయం, ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడతాడు. అంటే ప్రతి సందర్భంలోనూ కూడా మన పిల్లర్, మన ఆధారం, మన స్తంభం దేవుడే అయి ఉండాలి. ఇది మనం చేయగలిగితే మన జీవితంలో ఆ రోజున ఫిలిష్తీయులందరినీ ఒక్క దెబ్బకి చంపాడు కదా, అలాగే అపవాదిని కూడా ఎప్పుడు మనము మన కాళ్ళ కింద ఉంచగలుగుతాం. మనం ఇందులో ఏ గాడి తప్పేసినా వాడు మన నెత్తి మీద వచ్చి కూర్చుంటాడు. సమస్య అక్కడ వస్తుంది. కాబట్టి నేను వెళ్ళే దారి ఇది ప్రభు నీ చిత్తమేనా, ఇది నేను వెళ్ళాలా వద్దా అని ప్రభుని అడగాలి. అందుకే నేను నా పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ప్రభుని అడుగుతాను. ఒకవేళ అది ప్రభు చిత్తం అయ్యింది అని అనుకుంటే అసలు ఇంకా ఇంట్లో వాళ్ళు కాదు కదా, ఎవరు చెప్పినా విన్నాం. ఎందుకు అంటే ఆల్రెడీ అది ప్రభు చెప్పాడు కాబట్టి ఇది రైటు, ఇది అవుతుంది ఖచ్చితంగా అని. అందుకే ఒక్క మాటే మాట్లాడమంటాను, రెండో మాట మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఒక్క మాటే మాట్లాడాలి. దాన్ని ఇలా చెప్తాను, బాగుంటుంది. అమ్మ మనము పప్పు వండి సాంబార్ పెడదామమ్మా అన్నాం. మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత వచ్చి బెండకాయ వేద్దామండి అనకూడదు. మీకు అర్థమవడానికి చెప్పాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అది రెండో మాట అన్నమాట. మీకు అర్థమైంది? అది రెండో మాట. ఫస్ట్ ఒక మాట మాట్లాడావు, అది దేవుడు మనకిచ్చింది. రెండో మాట వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నామంటే అది సైతానుగాడి మాట. దాన్ని మార్చేసాడు, గలిబిలి చేసేస్తాడు, అక్కడ అయిపోద్ది. ముందనుకున్న ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది. దీనివల్ల అంతా నష్టపోతాం. కాబట్టి ఇది ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే ముందు మనం ఇలాగ అనుకున్నాం, రైట్, ఇది దేవుని నడిపింపు, అందరం కలిసి ప్రార్థన చేసాం, ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయానికి కట్టుబడ్డాం, మళ్ళీ గంటకు వచ్చి ఇంకో నిర్ణయం చెప్తే ఎట్లా? అది అపవాది మాట. కనుక ఇది ఎప్పుడు కూడా మనము చేయకూడదు. నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా నేను విన్నాం. కారణం ఏంటంటే ఇది దేవుడు నడిపింపు కాదు, దేవుడు ఇలా ఇచ్చాడు ఆల్రెడీ, మనం ఇటు ఎట్లా వెళ్ళాలి, ఇది ఇలా వెళ్తేనే ఇది మనకు సహాయంగా ఉంటాడు దేవుడు అనేటువంటి ఒక భరోసా దేవుడు మనకి ఇచ్చినప్పుడు అది దేవుని మీద ఆధారపడడం. అంటే గంటకో మాట గంటకో మాట గంటకో మాట అంటే అది అపవాది మాట. మీ నాట అవునంటే అవును, కాదంటే కాదు. మన ప్రభు అవును కాదని, కాదని అవుననేవాడు కాదన్నాడు దేవుడు. కనుక సంసోను, ప్రభు నా శక్తి కాదు, నీ శక్తి కావాలి, నా విశ్వాసం నీ శక్తే, వీళ్ళని ఎదిరించే శక్తి ఇవ్వండి నాయన అని అడిగాడు. కనుక దేవుడు అటు ఫిలిష్తీయుల్ని చంపాలి, ఇటు సంసోను చరిత్ర ముగించాలి. కాబట్టి దేవుడు అంతటితో అది ముగించాడు. మన జీవితంలో కూడా దేవుని శక్తిని ఆధారం చేసుకుని మన విశ్వాసం ఉండాలి, కానీ మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడూ ఉండకూడదు. కనుక కొన్నిసార్లు మనం అలా వెళ్ళిపోతాం, కొన్నిసార్లు దబ్బున పడిపోతూ ఉంటాం. అందుకే ఎప్పుడు బ్యాలెన్స్గా వెళ్ళాలి. బ్యాలెన్స్గా వెళ్ళాలంటే సమానంగా వెళ్ళాలి. ఉన్నట్టుండి సడన్గా ఏదో హుషారు వచ్చేది, అలా వెళ్ళిపోతాం ఆకాశంలోకి, ఒకేసారి దబ్బున పడిపోతాం. ఎప్పుడు అలా వెళ్ళకూడదు. 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, 10 లక్షలు వచ్చినాయి ప్రభా స్తోత్రం నాయన. 10,000 ఉన్నాయనుకోండి, ప్రభా 10,000 ఉన్నాయి నాయన స్తోత్రం నాయన. అది మన లెవెలు, అది మన లెవెలు. వచ్చినప్పుడు అలా వెళ్ళిపోయామనుకోండి, దబ్బు నడిపోతావు. ఇలా కిందకి వెళ్ళిపోయినాడు గొయ్యో అని ఏడ్చేసావు అనుకోండి, అసలు పనికి రాకుండా అయిపోతాం. అసలు వద్దు. మనకి ఎప్పుడు కూడా ఈ సమన్యాయం కావాలి, సమతుల్యత అంటారు దీన్ని. అలా వెళ్ళాలి. మన బీపీ చూడండి, మనకు బీపీ ఉంది కదా, బీపీ ఎప్పుడు కూడా పైకి పెరగకూడదు, డౌన్ అవ్వకూడదు. పైకి వెళ్ళిన ప్రమాదమే, డౌన్ అయినా ప్రమాదమే. అది సమతుల్యంగా వెళ్ళాలి, సమానంగా వెళ్ళాలి. అప్పుడు మనం బాగుంటాం. కాబట్టి మన విశ్వాస జీవితం కూడా అదే. దేవుని మీద ఆధారపడడం అంటే మన సర్వస్వము ఆయనై ఉండాలి. ఆ విధంగానే మనం బ్రతకాలి. కనుక ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.